మీనా బట్టలు ఉతుకుతుంటే రోహిణి అయితే వచ్చి ఇలా అంటూ ఉంటుంది. మీనా, నేను నా బట్టలు వాష్ చేసుకున్నాను, ఇవి మనోజ్వి, కొంచెం ఉతికి పెట్టవా అని అంటే, అవి మనోజ్వే కదా, నువ్వు మీ అత్తయ్య గారిని పెట్టమను, ఈవిడ కొడుకే కదా అని చెప్పి అంటూ ఉంటుంది మీనా. అలా అనేసరికి ఏంటే మాటకి మాట సమాధానం వస్తుంది అనేతో అంటూ ఉంటుంది. ఇక మీనా అయితే బట్టలు ఉతకడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇక మీనా దగ్గరికి శృతి వచ్చి, మీనా నావి కొంచెం టాప్స్ ఉండిపోయేవి ఉతికి పెట్టవా అనేతో అడుగుతూ ఉంటుంది. అలా అడుగుతూ ఏంటి ఇన్ని బట్టల, ఒకదనవే ఉతుకుతావా అనేదో అంటూ ఉంటుంది శృతి. చూస్తున్నావుగా మరి ఏం చేస్తున్నాను అని శృతి మీనా అనేసరికి, అయినా ఆంటీ ఏం చేస్తున్నారు, ఇన్ని బట్టలు నువ్వు ఒకదానివే ఉతుకుతున్నావు, ఆంటీని సాయం చేయమని చెప్పు అనేతో అంటూ ఉంటుంది మీనా. శృతి ఆ మాటలకి రోహిణి ఉన్న శృతి ప్రభావతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. అయినా మీనా, నీకో విషయం తెలుసా, మీనా అసలు నీకు ఇంట్లో విలువ లేకుండా పోతుంది, అందుకే ఈ 2000 ఉంచు, నీ కష్టానికి వాల్యూ ఇస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఎవరు నీ కష్టాన్ని గుర్తిస్తున్నారు కాదు, నీ కష్టానికి విలువ లేకుండా చేస్తున్నారు, అందుకే నేను ఇస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది శృతి. అలా అనేసరికి మీనా అయితే షాక్ అవుతూ ఉంటుంది. బాగా పొగరు దిగినట్లుగా ఉంది మేడం గారికి అనేత అంటూ ఉంటుంది ప్రభావతి. అలా అనేసరికి మేము మాత్రం డబ్బులు ఇవ్వము, మాకు ఊరకనే చెయ్యాలి అని అయితే ప్రభావతి మీనాతో అంటూ ఉంటుంది. ఎందుకంటే మేము నీకు తిండి పెడుతున్నాం కదా, అందుకే ఫ్రీగానే చేయాలి అని అనేసరికి మీనా అయితే కొంచెం బాధపడుతూ ప్రభావతి కాసైతే అలా చూస్తూ ఉంటుంది.